హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్టోరీ వచ్చేసి మనం మారే రోజులు ఎక్కడున్నాయి స్టోరీలోకి వెళ్తే, ఎర్రటి ఎండలో ఒక నిరుపేద బుట్ట నిండా దీపాలు పెట్టుకుని దీపావళి పండుగకు తిరుగుతూ దీపాలు అమ్ముతున్నాడు. ఇంతలో అటుగా వెళ్తున్న ఒక అతను కొన్ని దీపాలను తీసుకున్నాడు. హే బాబు, వీటి ధర ఎంత అని అడిగాడు. ఆ బాబు 500 రూపాయలు అని చెప్పాడు. ఆ అబ్బాయి 500 ఏం కాదు, 200 తీసుకో అనగానే, అయ్యో రాదండి, మాకు అంత లాభం ఉండదు, 10 రూపాయలు 20 రూపాయలు వస్తాయి, అంతకంటే మాకు ఎక్కువ లాభం రాదు, కావాలంటే 480 రూపాయలు తీసుకోండి అన్నాడు. ఆ బాబు మరీ ఇంత రేటు చెప్తే ఎవరు కొంటారు, వద్దులే నీ దీపాలు, నువ్వే ఉంచుకో, నేను వేరే పెద్ద షాప్కి వెళ్ళి తీసుకుంటాను అని, అక్కడ తక్కువగా వస్తాయి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను ఒక పెద్ద షాప్కి వెళ్ళి కొన్ని దీపాలను తీసుకొని వీటి రేటెంత అని అడగగా, ఆ షాప్ అతను 1000 రూపాయలు అని చెప్పాడు. 1000 రూపాయల, మరీ ఇంత రేటా, తక్కువ చేసి ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు ఆ షాప్ అతను అతనికి ఒక బోర్డు చూపించాడు. దానిపై ఇలా రాసి ఉంది, కస్టమర్ ఈజ్ ఏ కింగ్ అండ్ కింగ్ నెవర్ బర్గైన్స్. అంటే కస్టమర్ రాజు లాంటి వాడు, రాజు ఎప్పుడు కూడా బేరం ఆడడు అని అర్థం. అది చూసి ఆ కొనడానికి వెళ్ళిన వ్యక్తి అతనికి తాను చేసిన తప్పు అర్థమైంది. వెంటనే తాను తీసుకున్న ఆ దీపాలను అన్నిటినీ షాప్ అతనికి ఇచ్చి, ఇవి పక్కకు పెట్టండి, కాసేపట్లో వచ్చి తీసుకుంటానని చెప్పి ఇప్పటి వరకు దీపాలు అమ్ముతున్న ఆ అబ్బాయి కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆ అబ్బాయి ఒక దగ్గర దీనంగా చాలా బాధతో కూర్చొని ఉన్నాడు. అంతలో అతడి దగ్గరికి అతని స్నేహితుడు వచ్చి, ఏరా ఇంటికి వెళ్దామా, నీ దీపాలు అమ్ముడైపోయాయా అని అడిగాడు. లేదురా, నా దీపాలు ఇంకా అమ్ముడు కాలేదు అని అనగానే, సరేలే పద ఇంటికి వెళ్దాం, ఇంకా ఇక్కడ కూర్చుని ఏం చేద్దామన్నాడు అతని స్నేహితుడు. ఏ మొహం పెట్టుకుని ఇంటికి రావాలో అర్థం కావట్లేదు, నాకు చాలా బాధగా ఉంది, కనీసం ఈ దీపావళి పండుగ రోజు నేను నా చెల్లెలకి తమ్ముడికి మిఠాయిలు కొని టపాసులు కూడా కొనివ్వలేకపోతున్నాను, ఇంట్లో వాళ్ళు నేను ఇలా వెళ్తే చాలా బాధపడతారు అని అతను తన బాధను తెలిపాడు. అతని స్నేహితుడు, సరేరా మరి నేను ఇంటికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు మరి అని చెప్పి వెళ్ళాడు. ఇదంతా చాటుగా గమనించిన ఆ వ్యక్తి ఆ బాబు దగ్గరికి వెళ్ళి తీసుకున్నవన్నీ దీపాలు తీసుకొని, బాబు వీటి ధర ఎంత అని అడిగాడు. అప్పుడు ఆ బాబు ఎంతో సహనంతో, మీరు మా దగ్గర ఎందుకు కొంటారులేండి సార్, మీరు పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళి ఎక్కువ డబ్బులు పెట్టి కొంటారు, అదేం లేదు, ఇప్పుడు నీ దగ్గర కొనడానికి వచ్చాను, చెప్పు వీటి ధర ఎంత అని అడిగాడు. ఆ బాబు ఆశ్చర్యంతో, వీటి ధర 500 రూపాయలు సార్ అనగా, అతను ఈ బుట్టపు ధర మొత్తం ఎంతో చెప్పు అని అడిగాడు. వీటి ధర మొత్తం కలిపి 1500 రూపాయలు అని చెప్పాడు ఆ బాబు. అప్పుడు అతను 2000 నోటు తీసి ఆ బాబు చేతిలో పెట్టి, ఆ బుట్ట తీసుకొని మిగిలిన డబ్బులు నువ్వే ఉంచుకో అని చెప్పాడు. అప్పుడు ఆ బాబు, వద్దు సార్, మీరు నాకు 1500 రూపాయలు ఇవ్వాలి, మిగిలిన 500 నేను మీకు ఇవ్వాల్సి ఉంటుంది అని ఏదో ఇంకా చెప్పబోతూ ఉండగా, పర్వాలేదు, ఈ 1500 నీ దీపాలకు, మిగిలిన 500 మీ చెల్లికి తమ్ముడికి స్వీట్స్ తీసుకొని వెళ్ళు అన్నాడు. అప్పుడు ఆ బాబు ఎంతో కృతజ్ఞతా భావంతో అతనికి నమస్కరించి చెరగని చిరునవ్వుతో ఎంతో ఉప్పొంగిన మనసుతో తన ఇంటికి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.